హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవతార. ఈరోజు మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి మనకి చాలా రీజనబుల్ బడ్జెట్లో అండ్ అలాగే మంచి ప్రైమ్ లొకేషన్లో మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి నాగోల్ మెట్రోకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఒక 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ అలాగే రీజనబుల్ బడ్జెట్లో మనకి ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి జస్ట్ 2 years ఓల్డ్ ప్రాపర్టీ. మనకి బిల్డింగ్ పొజిషన్ అయ్యి 2 years అవుతుంది. ల్యాండ్ ఓనర్ షేర్ కింద ఉన్న ఫ్లాట్ ఇదైతే వచ్చేసరికి. సో ఈ 2 years అయితే వాళ్ళు సేల్ చేయలేదు, ఇప్పుడు ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మనకి ఫ్లాట్ని అయితే రెంట్కి అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈ 2 years వచ్చేసరికి. సో ఫ్లాట్ అయితే ఇంకా ఎవరికైతే సేల్ చేయలేదు, ఇదే ఫస్ట్ సేల్. ఒక రకంగా న్యూ ఫ్లాట్ అనే చెప్పాలి. అపార్ట్మెంట్ వచ్చేసరికి అయితే చాలా బాగుంటుంది. మనకి చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా చాలా నీట్గా వదిలిపెట్టి మనకి అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి కూడా ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ ఇదే అపార్ట్మెంట్లో మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. రెండు కూడా మనకి సేమ్ ఎస్ఎఫ్టీ, మనకి 1054 ఎస్ఎఫ్టీ అంటే 1054 ఎస్ఎఫ్టీ వచ్చేసరికి. మనకి 2 ఫ్లాట్స్ కూడా 1054 ఎస్ఎఫ్టీ. అండ్ రెండు కూడా మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి సేల్కి. మీకు ప్రెజెంట్ వీడియోలో వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ అయితే కవర్ చేస్తున్నాను. ఫ్లాట్లో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫేసింగ్, మనకి 2 ఫ్లాట్స్ కూడా వెంటిలేషన్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి టోటల్ హాల్. ఎవరైతే మంచి రీజనబుల్ ప్రైస్లో మనకి మెట్రోకి దగ్గరగా అతి దగ్గరలో మనకి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లోనే ఫ్లాట్ అయితే సర్చ్ చేస్తున్నారో, అది కూడా మనకి జస్ట్ 2 years ఓల్డ్ ప్రాపర్టీ, వాళ్ళైతే మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ ఫస్ట్ టైం మీలో ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మనం ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అని చెప్పాను కదా. సో ఎంట్రన్స్ హాల్ ఏదైతే మీకు కవర్ చేశానో ఆ ఎంట్రన్స్ హాల్కి అటాచ్డ్గానే మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ వాష్ ఏరియా. మనకి కిచెన్కి అటాచ్డ్గా సపరేట్గా వాష్ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కిచెన్ అయితే ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. మనకి ప్రాపర్టీ అపార్ట్మెంట్ వచ్చేసరికి అయితే మాత్రం ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది. ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా ఈజీగా లోన్ అయితే వస్తుంది. మెట్రోకి ఇంత దగ్గరలో రీజనబుల్ ప్రైస్లో ఫ్లాట్ దొరకడం అనేది కొంచెం కష్టమనే చెప్పాలి. సో ఈ ఆపర్చునిటీ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. వీడియో మొత్తం క్లియర్గా చూసిన తర్వాత ప్రాపర్టీ మీకు నచ్చితే సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇది వచ్చేసరికి అయితే మన కిచెన్. మనకి 2 years వచ్చేసరికి ఓనర్ వాళ్ళు రెంటల్ పర్పస్కి ఫ్లాట్ని అయితే యూజ్ చేశారు కాబట్టి మనకి రెంటల్ పర్పస్కి రెంట్కి ఉండే వాళ్ళకి అనుగుణంగా మనకి ఈ విధంగా షెల్ఫ్స్ని అయితే ఈ విధంగా గ్రానైట్తో అయితే డిజైన్ చేయించారు. దీనికి మీరు వుడ్ వర్క్ డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ మనకి బెడ్రూమ్స్లో వచ్చేసరికి 2 bedrooms వచ్చేసరికి కూడా మనకి లైట్గా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించారు. కబోర్డ్స్ అయితే డిజైన్ చేయించారు బెడ్రూమ్స్లో వచ్చేసరికి. కిచెన్కి అటాచ్డ్గా మనకి సపరేట్గా వాష్ ఏరియా ఉందని చెప్పాను కదా, ఇప్పుడు అది కూడా మీకైతే కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి అయితే మనకి వాష్ ఏరియా. మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1054 ఎస్ఎఫ్టీ. మనకి 1054 ఎస్ఎఫ్టీలోనే మనకి హాల్, 2 bedrooms అండ్ అలాగే వీటితో పాటు సపరేట్గా వాష్ ఏరియా అండ్ అలాగే సపరేట్ బాల్కనీ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఫ్లాట్ యొక్క డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మన కిచెన్లో వచ్చేసరికి ఈ విధంగా షెల్ఫ్స్ అండ్ అలాగే మనకి బెడ్రూమ్లో వచ్చేసరికి కబోర్డ్స్ అయితే డిజైన్ చేయించారు కాబట్టి మీరు ఇమీడియట్గా వుడ్ వర్క్ డిజైన్ చేయించుకోకపోయినా స్టే చేయడానికి అనుగుణంగా ఉంది మనకి ఫ్లాట్ అయితే వచ్చేసరికి. మీరు స్లోగా అయినా మీకు నచ్చినట్టు వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకోవచ్చు ఫ్లాట్లో వచ్చేసరికి. లొకేషన్ అయితే మాత్రం చాలా మంచి ప్రైమ్ లొకేషన్. మనకి నాగోల్ మెట్రోకి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది. సో ఎవరు కూడా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. చాలా రోజుల నుంచి ఎవరైతే ఒక రీజనబుల్ ప్రైస్లో మంచి 2 BHK ఫ్లాట్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళైతే వీడియో మొత్తం క్లియర్గా చూసి ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇప్పుడు కిచెన్ నుంచి బయటికి రాగానే మనకి ఎంట్రన్స్ హాల్ వచ్చేసి ఎల్ షేప్ హాల్ అని చెప్పాను కదా. సో ఆ హాల్లోనే మనకి రైట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసరికి ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ డైనింగ్ ఏరియాలోనే లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి గ్రానైట్తో షెల్ఫ్స్ అయితే డిజైన్ చేయించారు. అండ్ ఈ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గానే మనకి ఆపోజిట్లో వచ్చేసరికి బాల్కనీ అండ్ అలాగే కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ రెండింటి మధ్యలో ఇక్కడ వచ్చేసి మనకి షింక్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అని చెప్పాను కదా, మనకి 2 washrooms కూడా కామన్ వాష్రూమ్ అండ్ అలాగే అటాచ్డ్ వాష్రూమ్ రెండు కూడా వెస్టర్న్ వాష్రూమ్స్నే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. అండ్ ఈ కామన్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి దానికి అటాచ్డ్గా మనకి బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి అయితే మనకి బాల్కనీ. అండ్ ఈ బాల్కనీలో వచ్చేసరికి ఈ విధంగా పై వరకు మనకి గ్రిల్స్ కూడా అయితే ఫిక్స్ చేయించడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి బాల్కనీలో కొన్న ఎంట్రన్స్ డోర్. ఆ ఎంట్రన్స్ డోర్ని వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది.
బాల్కనీలోంచి లోపలికి రాగానే మనకి బాల్కనీకి అటాచ్డ్గా లెఫ్ట్ సైడ్లోనే వచ్చేసరికి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. దీనిలో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మన ఛానల్లో ఇలాంటి ప్రాపర్టీస్ 2 BHK 3 BHK ఫ్లాట్స్, ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్, బ్రాండ్ న్యూ రీసేల్ ఫ్లాట్స్ అన్నీ కూడా అయితే నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మీరు ప్లేలిస్ట్లో కనుక వెళ్ళి చెక్ చేస్తే మీ బడ్జెట్కి అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి తగ్గట్టుగా, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి తగ్గట్టుగా మీరు ప్రాపర్టీ అయితే చూస్ చేసుకోవచ్చు. మన ఛానల్లో మినిమం 850 SFT నుంచి అంటే 850 SFT నుంచి 2200 SFT వరకు కూడా మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు వీడియోలో లైటింగ్ ఏమైనా డల్గా కనిపిస్తుందేమో కానీ మనం వీడియో వచ్చేసరికి నైట్ టైం అయితే షూట్ చేయడం జరిగింది. ఫ్లాట్లో వచ్చేసరికి మాత్రం వెంటిలేషన్ వచ్చేసరికి చాలా సూపర్గా ఉంటుంది. మనకి ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫేసింగ్ దేంట్లో అయినా కానీ వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే ఈ విధంగా మనకి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించారు. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పాను కదా. సో బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాని ముందు వచ్చేసి కూడా ఈ విధంగా మనకి షెల్ఫ్స్ని అయితే డిజైన్ చేయించడం జరిగింది. అండ్ దానికి ఆపోజిట్లో ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఈ వాష్రూమ్ కూడా మనకి వచ్చేసరికి స్పేషియస్గానే ఇవ్వడం జరిగింది. మనకి 2 వాష్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కామన్ వాష్రూమ్ రెండు కూడా మనకి వెస్ట్రన్ వాష్రూమ్స్నే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎలా ఉందో చూసారు కదా. మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి ఫస్ట్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకి ఎంట్రన్స్ హాల్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. బెడ్రూమ్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించడం జరిగింది. మనకి విండోస్ని చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది. మనకి బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ. మీకు నైట్ టైం కాబట్టి వెంటిలేషన్ అర్థం కాకపోవచ్చు, బట్ మీరు సైట్ విజిట్ చేస్తే కనుక వెంటిలేషన్ అనేది అయితే కూడా మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి 2 BHK ఫ్లాట్. ఇది వచ్చేసి మనకి రీసేల్ ఫ్లాట్ అయితే కాదు. బిల్డింగ్ పొజిషన్ అయితే మనకి 2 years అవుతుంది. ల్యాండ్ ఓనర్ షేర్లో ఉన్న ఫ్లాట్ ఇది వచ్చేసి అయితే మనకి ఇప్పటి వరకు సేల్ చేయలేదు. రెంటల్ పర్పస్కి అయితే యూస్ చేశారు ఫ్లాట్ వచ్చేసి అయితే. ఇప్పుడు సేల్కి అయితే పెట్టడం జరిగింది ఫ్లాట్ అయితే వచ్చేసరికి మనకి. ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. ఇదే అపార్ట్మెంట్లో అండ్ ఇదే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్లో కూడా ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది. ప్రజెంట్ వీడియోలో అయితే మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ని అయితే కవర్ చేశాను. ఫ్లాట్ యొక్క SFT వచ్చేసరికి మనకి 1054 SFT అంటే 1054 SFT. మనకి 2 ఫ్లాట్స్ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండింటి యొక్క సైజ్ వచ్చేసి మనకి 1054 SFT. అండ్ అలాగే UDS అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి 50 square yards అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 50 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. 2 ఫ్లాట్స్ కూడా మనకి సెకండ్ ఫ్లోర్లోనే అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లోర్కి వచ్చేసరికి మనకి 4 ఫ్లాట్స్. టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి 20 ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది. ఫ్లాట్ యొక్క ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి లిఫ్ట్, CCTV, పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, 24/7 సెక్యూరిటీ, బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లాట్లో మనకి కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించలేదు. కిచెన్లో వచ్చేసరికి గ్రానైట్ షెల్స్ అండ్ అలాగే మనకి బెడ్రూమ్స్లో వచ్చేసరికి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించారు. సో మీరు ఇమీడియట్గా ఫ్లాట్ పర్చేస్ చేసిన వెంటనే వుడ్ వర్క్ డిజైన్ చేయించుకోకపోయినా కానీ మీకు స్టే చేయడానికి అనుకూలంగా అయితే ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి. ఇక వెంటిలేషన్ గురించి అయితే నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. నైట్ టైం వీడియో షూట్ చేయడం వల్ల మీకు లైటింగ్ ఏమైనా డల్గా ఉండొచ్చు, కానీ వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండిట్లో కూడా మనకి వెంటిలేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. లొకేషన్ అయితే చాలా మంచి ప్రైమ్ లొకేషన్. మనకి నాగోల్ మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. జస్ట్ 1 kilometer రేడియస్లోనే ఉంటుంది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ చుట్టూ కూడా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. మనకి ఇక్కడ ప్రెజెంట్ గజం వాల్యూ వచ్చేసరికి 1 lakh అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 65 lakhs అయితే కోట్ చేస్తున్నారు. అంటే 65 లక్షలు చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియేషన్ వచ్చేసి స్లైట్గానే ఉంటుంది. మనకి జస్ట్ 2 years ఓల్డ్ ప్రాపర్టీ, మెట్రోకి మెయిన్ రోడ్కి ఇంత దగ్గరలో, అది కూడా మనకి 50 UDSతో మనకి అంటే 50 గజాల దాకా మనకి ల్యాండ్ వస్తుంది. మనకి గజం వాల్యూ వచ్చేసరికి ఇక్కడ 1 lakh దాకా ఉంటుంది. అంటే 50 లక్షలు మీకు ల్యాండ్ వాల్యూనే ఉంది. సో మీరు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ మంచి రీజనబుల్ ప్రైస్లో మన ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందని చెప్పుకోవాలి. ఇదే ఏరియాలో మనకి బ్రాండ్ న్యూ ఫ్లాట్ వచ్చేసరికి విత్ ఎమ్యూనిటీస్ అన్నీ కలుపుకొని 75 నుంచి 85 lakhs దాకా అయితే సేల్ అవుతుంది. అందుకే 1కి 2 సార్లు చెప్తున్నాను, ఈ ఛాన్స్ అయితే ఎవరూ మిస్ చేసుకోవద్దు. వీడియో మొత్తం క్లియర్గా చూడండి. ఒకవేళ చూడకుండా ఉంటే కనుక మళ్ళీ బ్యాక్కి వెళ్ళైనా వీడియో మొత్తం క్లియర్గా చూడండి. చూసిన తర్వాత మీకు ఫ్లాట్ నచ్చితే కనుక సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేసిన తర్వాత ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే హైదరాబాద్లో రీజనబుల్ బడ్జెట్లో అండ్ అలాగే మెట్రోకి ఇంత దగ్గరగా కనుక ఫ్లాట్స్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రీజనబుల్ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2025లో మీ సొంత ఇంటి కల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.